జున్నుగడ్డిని కొద్దిసేపు 10 నిమిషాలు కొబ్బరి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. స్పూన్ తీసుకొని ఇలా కడుక్కొని లోపల కొబ్బరి నీళ్ళు పొయ్యి మీద పెట్టుకోండి. అవి కాగాలి స్లో మంట బాయిల్ అవ్వాలి వాటర్, కోకోనట్ వాటర్. ఇప్పుడు ఈ జున్నుగడ్డి నానబెట్టుకున్నది దాంట్లో వేసుకోవాలి. వేసుకుని అదే స్పూన్తో ఇలా కలిపిపోవాలి. పెట్టుకొని ఇప్పుడు తిప్పుతూ ఈ వాటర్లో, కోకోనట్ వాటర్లో ఈ గడ్డి ఉడకాలి బాగా. ఈ గడ్డి అనేది ఇట్లా వస్తుంది కదా, ఇప్పుడు వేయగానే ఒక 10 మినిట్స్కి బాయిల్ అయిపోవాలి. కరిగిపోయి ఉడికిపోద్ది. ఇట్లా వాటర్లో ఈ గడ్డ అనేది కనబడదు 10 మినిట్స్ అయితే. అది బాయిల్ అయిపోలే. ఇప్పుడు వాటర్ లేకపోతే కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, కొబ్బరి బొండం నీళ్ళు కొట్టించుకొచ్చినాయి, అవి కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే, బాయిల్ అయిన తర్వాత షుగర్ కూడా వేయాలి. అది వేసాక ఈ ప్లేట్కి పోసేసి డెకరేషన్కి లేత కొబ్బరి ముక్కలు పోయాలి. బాయిల్ అయింది చూడండి. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. 3 or 4 స్పూన్. షుగర్ వేసాక అది కరిగిపోదు. హై ఫ్లేమ్లో కొంచెం పెట్టుకోండి. నాకే గుచ్చుకుంటుంది. ఇలా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు షుగర్ కూడా కరిగిపోయింది. కానీ ఇప్పుడు తీసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇలా గుంత ప్లేట్లో చిన్న మీరు కావాలంటే 1 ప్లేట్లో